హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. సో ఇప్పుడు వచ్చేసి ఒక ఛాలెంజ్ వీడియో అయితే షూట్ చేస్తున్నాం. ఛాలెంజ్ వీడియో వచ్చేసి ఏంటి అంటే ఐస్ క్రీమ్ ఈటింగ్ ఛాలెంజ్. సో దానికోసం ఐస్ క్రీమ్ తీసుకురానికి పోతున్నాం. రీసెంట్గా 2-3 వీడియోల కింద అబ్జర్వ్ చేస్తే మొత్తం అవే కామెంట్లు వస్తున్నాయి. సో అదే ఛాలెంజ్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు తీసుకురానికి అయితే పోతున్నాం. ఫటాఫట్ ఐస్ క్రీమ్స్ తీసుకుందాం, ఆ తర్వాత పోయి ఛాలెంజ్ అయితే చేద్దాము. సో మన రంగనాంపల్లి చౌరస్తా దగ్గర స్కూప్స్ ఉందన్నమాట ఐస్ క్రీమ్. మేము ఆనే తింటాం, ఎక్కువ తినాలని. సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. సో పోయి ఐస్ క్రీమ్ అయితే తీసుకుంటాం. స్కూప్స్కి అయితే వచ్చేసాం. ఐస్ క్రీమ్లు అయితే గాయస్ తీసుకున్నాం. మీరు చూడొచ్చు, ఒక కవర్ నా దగ్గర ఉంది, ఒక కవర్ అన్న దగ్గర. ఇప్పుడైతే పోతున్నాం, పోయి ఛాలెంజ్ వీడియో షూట్ చేయాలి. కేసీఆర్ రథయాత్రకు వస్తున్నాడ, మొత్తం మాఫియా నిలబడరు సీట్ బెల్ట్ పెట్టుకొని. సో లోపల జింగడైతే ఏసీ పెంచుతున్నావా తగ్గిస్తున్నావా? బంద్ చేసినా పని చేస్తుంది అది. తీయ ఒకసారి అయిపోయి ప్యాక్ చేసిన తర్వాతనే చూద్దాం కదా. ఇది అన్బాక్సింగ్ చేసి ఈరోజు అయితే వీడియో అయితే షూట్ చేయాలి గేమింగ్ ఛానల్లో. ఏమైంది ఇక జింగిడి రావుతూ రోజు ఓంగా ఇట్లే అడ్డం వేసిపోయి రోజు బయటలు ఆ కింద తాకిందో మళ్ళా ఆయన మళ్ళీ గేర్ బాక్స్ పోతుంది. ఆడోటి ఉంది ముందటి. మళ్ళా దీన్ని అవ్వాలి ఇక, అందుకే ఏదో బాధ. అడిగినాకేద్దాం. మన డింపియాడ వచ్చి ఎప్పుడో ఈడ కూర్చుండు. ఈడకి ఎట్లయింది మరి పండుగ? పండుగ ఎట్లయితుంది? ఈ స్టమం కాల్చరు అని అటే పడ్డాడు. నిలవండి పాన భయం మంచిగానే ఉంది వానికి. కాదు టమాని గుద్దుకుంటా నేను. ఇంకెన్ని రోజుల పండుగ? అయిపోయింది, రేపు లాస్ట్. ఇదేనా అమ్మ అటు పోరాదు ఇక మనకు. ఎందుకు కూడా అట్లాగే పోతా ఒక్కనే ఆ గొర్రెలు ఉన్నాయి, గొర్రెలు అలా ఇట్లా వచ్చినాక గైస్ నేను నిన్న మొన్న రాలేదు కదా, ఈరోజు వచ్చిన. మీరు నిన్న మొన్న రీసెంట్ వీడియోల కింద కామెంట్లు పెట్టారు, డింపి అన్న కనిపించలేడు, ఎటు వేయండు వీడియోలు అలా కొత్తలేడు అని కామెంట్లు పెట్టారు కదా. నేను నిన్న మొన్న మా ఇంటి దగ్గర పండుగ ఉండే, అందుకోసమే రాలేదు. మా అలా పండుగలో మళ్ళీ కొంచెం ఇష్యూ అయింది, దానికోసం దానివల్ల ఇంకింత లేట్ అయింది. దాంట్లో మన ఇట్లా పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పెద్దోళ్ళు పండుగల లొల్లి పెట్టుకున్నారు, దానివల్ల లేట్ అయిపోయింది. నేను నిన్న మొన్న రాలేదు. మళ్ళీ పండుగని పోస్ట్ పోన్ చేసినాక ఇట్లా రెండు అంటే కొంతమంది అక్కడ సైడ్ కొంతమంది ఇక్కడ సైడ్ అయ్యారు, అవి వేరే వేరే చేసుకున్నారు పండుగ, అట్లా లేట్ అయింది. నిన్న మొన్న నేను అంతా ఇప్పుడు 4 రోజులు రాలేదు. 4 రోజులు 4-5 వీడియోల దాకా లేను. రేపు ఎల్లుండి కూడా ఉంటలేను, ఆ తర్వాత శనివారం నుంచి ఉంటా. ఈరోజు వచ్చిన, నిన్న మొన్న అయితే లేను మొత్తమే. వీళ్ళు మాకు సాయన నేను నేర్చుకున్నాం కదా, వీళ్ళకి ప్రాక్టీస్ లేదు, నేర్చుకుంటారు. ఆయన తిరగాల ఇంకా ఛాలెంజ్ ఎప్పుడైతే వచ్చింది కొంచెం ప్రాక్టీస్ అయినా కూడా వస్తుంది. అబ్బా ఈ నాకే దుంకత్తలేదు అడుగుతుంది ఇంక లాస్ట్కి. ఎవరు దుంకినా సాయన ఆ రోజు ఫస్ట్ రోజు మంచిగా దుంకిన అన్న పర్ఫెక్ట్ వస్తుంది సాయనకి. అయితే ఉరుకుతాడు, ముంగడికి రావట్లేదు, వెనుక పోతున్నా నేను వేరేటిగా. దాని మీదకి వెళ్ళి కాళ్ళు నూకేసేసరికి మనకు అర్థమైతే లేదు. చెప్పులు ఇప్పేస్తావు. దగ్గర ఇప్పుడు ఆడు కాక పోయేస్తా అనుకుంటా. పోయేస్తావు, ఆగిపోతా చూడు. జై మహిష్మతి జరుగు. మహిష్మతి పోతా.
ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్. అబ్బా ఇంకోరా ప్రాక్టీస్ మేకే పర్ఫెక్ట్ అంటారు కదా, ఆ డైలాగ్ కొట్టినా మెల్లమెల్లగా అయితే నేర్చుకున్నా. జింగా ట్రై చేస్తున్నాను మెల్లగా. ఇగో కాళ్ళు నాకు మొత్తం చెమటొస్తుంది, జారుతుంది దాని మీద నిలవడంగానే. మనం కాదు తయారు చేసిన చూడు చెప్పులు పెట్టి బోట్లు నీళ్ళ మీద నడిచేది కానీ దానికి చెప్పులు ఉంటే మనకి ఇట్లా ఈజీగా ఎగరవచ్చు కావచ్చు. ఇల్లనా దాని మీద అట్లుంటే. ఇదేదో బాగుంది డింపి అని ఐడియా, ఒకసారి ట్రై చేద్దాం అజ్జి. చెప్పులు అనుకో మన కాళ్ళు దాంట్లోకి అంత కరెక్టే ఉంది. ఒకవేళ పడితే పడతాం ఇక కాళ్ళు అలానేమో బోట్లకి వెళ్ళి మనం కిందికి వాళ్ళేదా ఛాలెంజ్ బంద్ చేయరు. ఇక ప్రాక్టీస్ అయిపోయింది, అన్న ఇట్లా వచ్చారు. ఇక ఛాలెంజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ షూట్ చేద్దాం. నువ్వు ఆంటీ కింద పడుతున్నా సెట్ మ్యాన్ ఇక అంతా పచ్చిగా చేసిండు. గైస్ ఇప్పుడే మన ఐస్ క్రీమ్ ఛాలెంజ్ అయితే అయిపోయింది. ప్యాక్ చేసారు, పోతున్నాం ఇక ఇంటికి. జింగిగా నన్ను కొడతాడు మెల్లగా. ఇవాళ తీస్తామన్న వీడియో కూడా గేమింగ్ ఛానల్. కుక్క వచ్చింది అంగడి కాడికి, ఐస్ క్రీమ్ తింటుంది కుక్క. చచ్చిపోతావు నువ్వు తినొద్దు. ఈరోజు 3 వీడియోలు అనుకున్నాం పోయినాం కానీ ఒకటే వీడియో అయిపోయింది. ఛాలెంజ్ ఇంకోటి తీద్దాం అనుకున్నాం కానీ లాస్ట్కు ఎవరు వస్తారో వాళ్ళకి వచ్చేవారికి మొత్తం చీకటి అవుతుంది, అందుకే తీయలే, మొత్తమే తీయలే. గేమింగ్ ఛానల్లో అది పెట్టాలనుకుంటా అన్నాం కదా, అది కూడా తీయలేదు. చక్కగా ఇంటికి అయితే వచ్చేసినాం. డింపిగాడు ఎవరి దాకానేమో ఫోన్ చేస్తే రాలే, వచ్చింది ఇక పోరా అంటే పోతుంది మెల్ల పోతుంది. 3-4 రోజులే స్టూడియో దగ్గర రాలేదని ఇలా వచ్చిండి. ఇక మన అవన్నీ చూసి బెదురుతాడు వాడు. 400కి అన్న వెజ్జి మొన్న సెడి వేసిరు కదా ఈడ, దాన్ని చూసి బెదురుతున్నవాడు. నేను వచ్చినా కదా మా ఇంటి ఆనందం ఏమైనా మరి. గుడ్ ఈవినింగ్ గైస్. ఇప్పుడైతే సిద్దిపేటకి అయితే పోతున్నాం, ఎందుకంటే మన ఎక్స్పెరిమెంట్ సామాన్ తీసుకోవడానికి అయితే అన్న నేనైతే పోతున్నాం. మనము వైట్ బాక్స్ల కోసం అలాగైతే శనబజార్లకి అయితే పోయినాం కదా, అలా అయితే దొరకలేదు. బ్యాక్ సైడ్ అన్న అక్కడ ఉన్నాడు కదా, అటు సైడ్ అయితే ఒక షాప్ ఉండే, అలా పోయి తీసుకున్నాం. దొరికినాయి. ఇప్పుడైతే కర్బూజాలు తీసుకురానికి అయితే పోతున్నాం. ఇప్పుడే ఒక బాక్సులో వాటర్ మిలన్ తీసుకొని అయితే ఒక హోల్సేల్ షాప్ దగ్గరికి అయితే వచ్చినాం. అలా థమ్స్ అప్ స్ప్రైట్ అవన్నీ తీసుకురానికి అయితే అన్న వేయండు. లోపడున్నాడు అన్న వచ్చేసి. అన్న తీసుకొని రాగానే ఎక్స్పెరిమెంట్ చేయడానికి అయితే పోవాలి. ఈరోజు చాలా అంటే చాలా లేట్ అయింది, సో తొందరగా అయితే పోవాలి. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే క్యాంపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అన్ని సామాన్లన్నీ ప్యాక్ చేసుకొని ఇంటికి అయితే పోతున్నాం. అన్న ఇట్లా అయితే ముందడ వేరు, అన్న డాక్టర్ తీసుకొని పోయిండు, విజ్జి బండి మీద ఇట్లా వేరు. ఇట్లయితే మేము ఇంటికి వస్తాం. ఈ పాట వచ్చేసి మనం క్యాంపింగ్ లో వాడినాం, ఏదో వాటర్ క్యాంపింగ్ లో కదా పాడింది, వాటర్ క్యాంపింగ్ లో వాడినాం. ఇప్పటికి ఇంకా రాదు ఆ పాట. స్పైడర్ గార్డ్ వచ్చిండు, ఏదేమైనా ఎత్తడాడు వాడు. ఇప్పుడే స్టూడియో దగ్గరికి అయితే వచ్చినాం. మన వాళ్ళని సామాన్ దించుతారు, ఇవన్నీ తీసుకుపోయి పైన పెట్టాలి. ఇప్పుడే స్టూడియోలో సామాన్ అండి చదివిన అన్ని మొత్తం ఏడుకాడికి అన్ని సెట్ చేసినాం. ఈరోజు ఇంకొక వీడియో ఉంది, అది ఏంటంటే ఫారెస్ట్ పార్ట్ 2 అయితే ఈరోజు వస్తుంది. ఘోరం అంటే ఘోరమైన డీప్ ఫారెస్ట్లకి అయితే పోబోతున్నాం. ఇలా క్యాంపింగ్ అయిపోయినాక ఈవినింగ్ టైంలో అయితే పోతాం. నైట్ అటే ఇక వీడియో తీసుకొని నైట్ ఏ టైం అవుతుందో కూడా తెలియదు. క్యాంపింగ్ అయిపోయినాక పోతాడు. క్యాంపింగ్ అయిపోయింది అప్పుడు సాయంత్రం అని చెప్పిన. ఊరుకో గాయస్ వాళ్ళు మామిడికాయల కానీ వేయరు. సో ఆయనకు మామిడికాయలు అందుతలేవు అని మళ్ళీ విజయ్ వేయండు. ఫ్రెష్ తింపంగానే తినుడే. మక్కిదా బాది మక్కు
అది ఒకటే పోయానయ్యా అందరికి మక్కులు అబ్బాయి ఇదిరా కోతమాడికాయ అంటే కోతమాడికాయ కాదు అది కోతమాడికాయ తీయ ఉంది బంగినపల్లి అంటే బ్రాండ్ తీయ ఉందిరా బంగినపల్లి మామిడికాయ పోయేటప్పుడు మన తెప్పుకోవాలి చెట్టు మొత్తం కథ చేద్దాం ఇక డైరెక్ట్ ఉంటున్నా తీయ ఉంది జీడి మొత్తం ఆడుతున్నాయి ఇక నేను ఎంకాసినాయి పెడతాను కింద ఘోరంగా తీయగుంది కిందవాడు వచ్చినా తెంపే బాగా తెంపి కింద పడ్డాడు ఇప్పుడైతే ఒక దగ్గర అయితే అయినాం ఇక్కడ మంచి లొకేషన్ అవుతుంది ఇలా నీళ్ళు లేవు ఇక్కడైతే డ్రోన్ షాట్లు తీస్తురు బాగా ఇట్లా ఏ క్యా హే ఊలాడేసిరు మంచిగా బట్ట కట్టిరు అది ఇట్లా అటాచ్ అయితే కొంచెం అన్నీ ఇట్లా మెరుగులు వస్తాయి కదా ఏమో అది కాలేదు అట్లా అంటున్నా మా డ్రోన్ ఫైర్ ఆప్షన్ ఆనిందా ఇప్పుడు అది మూడింటికి రెండింటికున్నది ఏమో మరి డీప్ ఫారెస్ట్ పార్ట్ 2 అయితే షూట్ చేసినాం ఈరోజు ఇప్పుడే ఇంటికి వచ్చినాం జింగన్ వల్ల అడుగురు దిక్కే అట్లకే అటే వచ్చిండు జింగాడు బైక్ పైన వచ్చి బైక్ పైన వెళ్ళిపోయాడు నీళ్ళ బాటిల్కి ఒక బ్యాగు ఈ కెమెరా బ్యాగుకి ఒకటే అంటే ఇవన్నీ ఎక్కువ సామాన్ ఉండదు కదా బరువు అవుతాయి కదా సో అలా అన్నీ అవసరం లేని సామాన్లు అన్నీ తీసేసినాం జూమ్ లెన్స్ ఇట్లా ఒకటి ఇప్పుడు డ్రోన్ బ్యాగ్ చిన్న బ్యాగ్ అన్నీ తీసేసినాం ఈ బ్యాగ్లో పోతా ఇవన్నీ కింద వేసినాం ఈ బ్యాగ్లో ఏం తీసుకుపోయినాం అంటే మనం ఇవైతే తీసుకుపోయినాం చిన్న గ్యాస్ ఇది గ్లాసులు ఇట్లా ఇవన్నీ ఈ స్టిక్కర్లు తీసేసి ఇలానైతే ఇట్లా సెటప్ చేసుకుని అయితే వేయనాం సో ఇప్పుడైతే ఫ్రెష్గా తనం అయితే వేయాలి అంత ఉడకపోతుంది ఘోరంగా జంగాల తిరిగి వచ్చి